వాట్ ఈస్ దిస్ జిఎస్టీ 2.0? బేసికలీ అందరికీ తెలుసు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ట్యాక్సెస్ కి. ఇప్పుడు మీరు ఒక టాఫీ కొన్నారనుకోండి, అది 5% ఉండొచ్చు. మళ్ళీ ఆ టాఫీ మీద సంథింగ్ ఏదో కలర్ కోటింగ్ వేసారనుకోండి, అది 12% ఉండొచ్చు. ఇప్పుడు ఈ జిఎస్టీ 2.0లో కామన్ పర్సన్ కి చీప్ గా వచ్చే వస్తువులు ఏమేంటి సార్? ఆల్మోస్ట్ 837 ఐటమ్స్ ఆర్ బీయింగ్ ఇంపాక్టెడ్ పాజిటివ్లీ బికాస్ ఆఫ్ దిస్ రేట్ చేంజ్. సార్, ఇప్పుడు ఎవరన్నా కార్స్ కొనాలనుకున్నా, ఎలక్ట్రానిక్స్ కొనాలనుకున్నా, ఇళ్ళు కొనాలి అని అనుకున్నా, వాళ్ళ ఆ పర్చేసెస్ మీద జిఎస్టీ 2.0 ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్? కార్ అయితే 1200 cc కంటే తక్కువ ఉన్న కార్స్ అన్నిటికీ కూడా లగ్జరీ ఐటమ్స్ మీద జిఎస్టీ 2.0 వల్ల రేట్స్ పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఇది ఇండైరెక్ట్ గా కామన్ మ్యాన్ కి రేట్లు తగ్గినట్ట, లేకపోతే మిడిల్ క్లాస్ బడ్జెట్ మీద భారం పడినట్ట? ఓన్లీ 5% 12% కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ స్లాబ్ అండి, 40%. పెట్రోల్, డీజిల్ ఇవి కూడా నిత్యావసరాలే కదా సార్, వీటి మీద ఎందుకు జిఎస్టీ లేదు? మందు మాక్సిమం రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్కి వస్తూ ఉంటుంది, దీని మీద కూడా రేట్ పెరగాలి కదా సార్? దీస్ ఐటమ్స్ ఆర్ నాట్ ఇన్ జిఎస్టీ బ్రాకెట్ కాబట్టి రేపటి రోజున గవర్నమెంట్ రెవెన్యూ డ్రాప్ అయ్యి తిరిగి మళ్ళీ ఏదో ట్యాక్స్ పేరుతో హైక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా సార్? కామన్ పబ్లిక్ మీద అమాంతం మీరు ట్యాక్సేషన్ పెంచితే స్టార్టింగ్ లో గవర్నమెంట్ కి రెవెన్యూ చాలా ఎక్కువ రావచ్చు, బట్ లేటర్ ఆన్ ఇది జిఎస్టీ 2.0 వల్ల కన్స్ట్రక్షన్ సెక్టర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? సిమెంట్ రేట్ కూడా ఇప్పుడు 28% ట్యాక్సేషన్ ఏదైతే ఉండేదో దాని మీద 10% కట్ అయ్యి 18% వచ్చిందండి. ఫైనలీ జిఎస్టీ 2.0 ఒక సామాన్యుడిని లూటీ చేయట్లేదు అన్నది అర్థం చేసుకోవచ్చా? చాలా మంచి చేంజ్ ఇన్ ద ఇండైరెక్ట్ ట్యాక్సేషన్ సిస్టమ్, సో వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్ వెరీ విత్ వైడ్ హ్యాండ్స్. సూపర్ జిఎస్టీ అండ్ సూపర్ సేవింగ్స్. హలో ఎవ్రీబడి, అందరికీ నమస్కారం. ఎప్పుడో 2017లో 1 నేషన్ 1 ట్యాక్స్ అని గవర్నమెంట్ జిఎస్టీని ఇంట్రొడ్యూస్ చేయడం జరిగింది. కానీ దాని ద్వారా చాలా కన్ఫ్యూజన్స్ అండ్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ స్లాబ్స్, ట్యాక్స్ రిఫండ్ అవ్వాలంటే కొన్ని ప్రాబ్లమ్స్, ఏదైనా కంప్లైంట్ ఫైల్ చేయాలంటే ఇంకాస్త అనీజీనెస్, ఇవన్నిటిని దృష్టిలో ఉంచుకొని ఇప్పుడు జిఎస్టీ 2.0తో మన ముందుకు వచ్చింది. అంటే మన సామాన్యులకి అర్థమయ్యే భాషలో చెప్పాలంటే ఏదో జిఎస్టీ 2.0 వల్ల నిత్యావసర వస్తువులన్నీ చీప్ గా దొరుకుతున్నాయి అని ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి ఇది చీప్ అవుతున్నట్లా, లేకపోతే ఇంకా సామాన్యుడికి అధిక భారం ఎక్స్ట్రా ట్యాక్సుల మీద ఆ ట్యాక్స్ తగ్గించారు, ఈ ట్యాక్స్ పెంచారని పడుతున్నట్ట? దీనికి సంబంధించి మనతో మాట్లాడడానికి జిఎస్టీ జాయింట్ కమిషనర్ ప్రశాంత్ కుమార్ ఐఏఎస్ గారు జాయిన్ అవుతున్నారు. ఒకసారి ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే. నమస్తే అండి. ఎలా ఉన్నారు సార్? ఫైన్ అండి, డూయింగ్ గుడ్. థ్యాంక్ యూ సార్. సార్, ఇప్పుడు ఈ జిఎస్టీ 2.0 వర్షన్ ఏదైతే చెప్తున్నారో సెప్టెంబర్ నుంచి అమల్లోకి వస్తుంది అని, అసలు ముందు వాట్ ఈస్ దిస్ జిఎస్టీ 2.0 క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేయండి సార్. ఓకే, సో బేసికలీ అందరికీ తెలుసు ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ డైరెక్ట్ ట్యాక్సెస్ అన్ని రెండు కాంపోనెంట్స్ ఉంటాయి ట్యాక్సెస్ కి. సో ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అనేది మన అందరికీ వర్తిస్తుంది ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ అవర్ ఎకనామిక్ కైండ్ ఆఫ్ సెన్స్. సో రోజువారీ మనం కొనే నిత్య సరుకులు అవ్వచ్చు అండ్ అదర్ థింగ్స్ మీద కూడా దిస్ ట్యాక్స్ విల్ బి అప్లైడ్. సో ప్రీవియస్లీ 2017 కంటే ముందు దెర్ వేర్ న్యూమరస్ ట్యాక్సెస్ అండి, లైక్ స్టేట్ తను సెపరేట్గా ట్యాక్సెస్ విధించేది, సెంటర్ తను సెపరేట్గా ట్యాక్సెస్ విధించేది. దెర్ వేర్ మెనీ ట్యాక్సెస్ టుగెదర్ పుట్ ఆన్ అన్ బర్డన్ ఆన్ ద కామన్ పబ్లిక్. బట్ ఈ 2017 నుంచి, యాజ్ యూ ఆల్ నో, దిస్ ఆల్ హ్యావ్ బిన్ బాట్ ఇన్ టు సేమ్ వన్ సింగిల్ ట్యాక్సేషన్ సిస్టమ్ విచ్ ఇస్ కాల్డ్ అస్ జిఎస్టీ. 2017 నుంచి జిఎస్టీ అమలు ఉండేటప్పుడు దెర్ వేర్ 4 ట్యాక్స్ స్లాబ్స్. ఫర్ ఎగ్జాంపుల్ 5%, 12%, 18% అండ్ 28% అని 4 స్లాబ్స్ ఉండేవండి. అంటే ఇప్పుడు మీరు ఒక టాఫీ కొన్నారనుకోండి, అది 5% ఉండొచ్చు. మళ్ళీ ఆ టాఫీ మీద సంథింగ్ ఏదో కలర్ కోటింగ్ వేసారనుకోండి, అది 12% ఉండొచ్చు. సో దిస్ కైండ్ ఆఫ్ కన్ఫ్యూజన్ వాస్ దేర్. దో ఇట్ బాట్ ఇన్ టు వన్ సింగిల్ మార్కెట్, సింగిల్ taxation and single 1 nation 1 tax and 1 market system, there was bit of confusion is there. But what happened in last month ante, it's an we should take one moment to appreciate this andi, because this is a very major reform అని చెప్పొచ్చు. నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ అని కూడా దీని అంటున్నారు. మన ఇండిపెండెన్స్ డే స్పీచ్ రోజు ప్రైమ్ మినిస్టర్, మన ఆనరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యావ్ సెడ్ దట్ దివాళీ టైంకి దే విల్ బ్రింగ్ వన్ కైండ్ ఆఫ్ రిఫార్మ్ ఇన్ ద టాక్సేషన్ సిస్టమ్. సో 56th జిఎస్టీ కౌన్సిల్ మీటింగ్ September 3rd ఏదైతే జరిగిందో దాంట్లో ఈ రిఫార్మ్ దేని గురించి అయితే August 15th మాట్లాడారో, September 3rd దాన్ని తీసుకొని రావడం కూడా జరిగింది. దట్ ఫ్రమ్ September 22nd ఆన్వర్డ్స్ ఈ 4 స్లాబ్స్ ఏవైతే ఉన్నాయో 5, 12, 18 and 28 వీటిని తగ్గించి ఓన్లీ 2 స్లాబ్స్ పెడతారు. సో 12 and 28% స్లాబ్స్ ఉండవు, ఇంకా ఓన్లీ 5
అండ్ 18% మాత్రమే ఉంటుంది. దీనివల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. there is going to be a lot more of benefits which I will tell in the interview అండి. I will explain each and every Exactly, sir. I mean like segment కానివచ్చు, కామన్ పబ్లిక్ కానివచ్చు, ఫార్మర్స్ కానివచ్చు, అండ్ మెనీ అదర్ థింగ్స్ కి ఎలా హౌ ఇట్ ఈస్ ఎఫెక్టింగ్ అనేది ఐ విల్ బి టెలింగ్. సార్ ఇందాక మీరు అన్న మాటల్లోనే గతంలో మనకి డైరెక్ట్ ట్యాక్స్, ఇండైరెక్ట్ ట్యాక్స్ ఇలా చాలా రకాల ట్యాక్స్లు ఉన్నాయి. వాటన్నిటిని వన్ నేషన్ వన్ ట్యాక్స్ కిందకి తీసుకొచ్చారు. అదే ఒక పెద్ద రిఫార్మ్ అని అనుకున్నాం మనం అప్పట్లో. కానీ ఇప్పుడు అందులో ఉన్న ప్రాబ్లమ్స్ కి సంబంధించి మాడిఫై చేసి మళ్ళీ ఇప్పుడు జిఎస్టీ 2.0 అంటే మన తప్పులు మనం ఒప్పుకున్నట్ట, లేకపోతే ఈజ్ దిస్ అ న్యాచురల్ అప్గ్రేడ్ విచ్ ఇస్ బెనిఫిషియల్ టు ఆల్ ది పబ్లిక్? వాట్ యు హావ్ టు సే అబౌట్ దిస్? ఇట్ ఈస్ ఎ న్యాచురల్ అప్గ్రేడ్ అనే చెప్పొచ్చు అండి, బికాస్ ఐ డోంట్ థింక్ సో ఎనీథింగ్ కుడ్ బి ఐ మీన్ లైక్ బాట్ ఇన్ టు దిస్ వరల్డ్ ఇన్ ఎ పర్ఫెక్ట్ మేనర్. ఎవ్రీథింగ్ Very ఇస్ well said, evolving. sir. Everything is evolving. Everything gets into perfection with time. So what have been bought, we should always appreciate change. So what have been bought in 2017 was a change which was required at that point of time. Right. Like combining all the taxes, numerous taxes of state and center and bringing it. It's not a easy thing, and we should really appreciate as a common Right, public, sir. because state దానికి తాన ఐ మీన్ లైక్ అవసరాలు ఉంటాయి, తనకి తాన రీజన్స్ ఉంటాయి, అండ్ సెంటర్ కి తన రీజన్స్ ఉంటాయి. ఆల్ కమింగ్ లైక్ ఇన్ ఫిజికల్ ఫెడరలిజం అని కూడా అంటారు దీన్ని. సో ఆ టైప్ ఆఫ్ చేంజ్ వచ్చింది అంటే వీ షుడ్ రియల్లీ అప్రిషియేట్. బట్ ఆఫ్టర్ దట్ దాంట్లో వాట్ ఆర్ ద మేజర్ డ్రాబ్యాక్స్ ఆర్ దేర్, దాన్ని ఇప్పుడు మనం రెక్టిఫై చేసుకోవడం అని జరుగుతుంది. లైక్ ఆ 4 స్లాబ్స్ నేను ఏదైతే చెప్పానో, లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ టు ద బిజినెస్ కమ్యూనిటీ. ప్రతిసారి రిటర్న్ ఫైల్ చేయాలంటే మేము అమ్ముతున్న వస్తువులు ఏ ట్యాక్స్ బ్రాకెట్ లో పడతాయి, 5% కడుతున్నామా, 12% కడుతున్నామా, ఆల్ దీస్ థింగ్స్ ఆర్ హెడేక్ ఫర్ బిజినెస్ కమ్యూనిటీ, బికాస్ నవేడేస్ వీఆర్ టాకింగ్ అబౌట్ ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అండి. సో దట్ మీన్స్ taxation plays a very important role, not only for common public but also for businesses. So in this way, this is a very good progress, and it's an మీరు చెప్పినట్టుగా better way of doing things అని చెప్పొచ్చు. అంటే సార్ ఇది సింప్లిఫైడ్ వర్షన్ అని ఎలా అయితే మాట్లాడుకుంటున్నామో, నిజంగా మేబీ చరిత్రలో ఫర్ ద ఫస్ట్ టైం మీలాంటి ఐఏఎస్ ఆఫీసర్స్, ఎస్పెషల్లీ జిఎస్టీ కమిషనర్ అయి ఉండి ఒక పెద్ద గవర్నమెంట్ అఫీషియల్స్ బ్యాంగ్ మొత్తం అందరూ పబ్లిక్ లోకి వెళ్ళి ఈ జిఎస్టీ 2.0 గురించి ఎక్స్ప్లెయిన్ చేయడం కానీ, క్యాంపెయిన్స్ నిర్వహించడం కానీ, చరిత్రలో కూడా ఇది ఫస్ట్ టైం చూస్తున్నాం సార్ ఇంత ఘనంగా చేయడం. దీనికి ఏమైనా స్పెసిఫిక్ రీజన్ ఉందంటారా? బికాస్ నాట్ నార్మల్లీ యూ గైజ్ ఆర్ అప్రోచబుల్ టు ద పబ్లిక్. ఇప్పుడు మాత్రం అసలు పబ్లిక్ లోకి దూసుకెళ్లిపోయి అర్థమయ్యేటట్టు అరటిపండు ఒలిచి చెప్తున్నట్లు చెప్తున్నారు. సో ఆల్ థ్యాంక్స్ టు అవర్ గవర్నమెంట్ అండి, ఆల్ థ్యాంక్స్ టు ఆనరబుల్ సీఎం గారు, బికాస్ ఆఫ్టర్ దిస్ జిఎస్టీ 2.0 నెక్స్ట్ జనరేషన్ రిఫార్మ్స్ ఏదైతే సెంటర్ తీసుకొని వచ్చిందో, మన రాష్ట్రం దాన్ని స్వీకరించడమే కాదు, దాన్ని సెలబ్రేట్ కూడా చేసుకుంటున్నాము. అసెంబ్లీ సెషన్లో స్టార్టింగ్లోనే సీఎం గారు దీని గురించి చాలా ప్రత్యేకంగా వివరించి చెప్పారు. అండ్ ఆల్సో మన రాష్ట్రం ప్రత్యేకంగా ఒక నెల రోజుల పాటు దీన్ని సంబరాల్లా, మన ఉత్సవాల్లో జరుపుకోవాలని చెప్పి సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అనే ఈ ప్రోగ్రామ్ తీసుకొని రావడం జరిగింది. దీనికి ఒక 65,000 ప్రోగ్రామ్స్ అండి, డిఫరెంట్ లెవెల్స్లో, డిస్ట్రిక్ట్ లెవెల్స్లో కానివచ్చు, కాన్స్టిట్యున్సీ లెవెల్లో కావచ్చు, మండల్ లెవెల్లో కానివచ్చు, అండ్ ఆల్సో డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ కూడా మేము చేస్తున్నాము. సో ఐ మీన్ లైక్ నౌ ఐ మీన్ జిఎస్టీ డిపార్ట్మెంట్ కాబట్టి ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ. నేనే కాకుండా ఇతరత్ర 17 డిపార్ట్మెంట్లని కలుపుకొని దీన్ని ఒక చాలా పెద్ద ప్రోగ్రామ్ లా చేస్తున్నాము. ఎవ్రీడే డిస్ట్రిక్ట్ కలెక్టర్స్ కానివచ్చు, జాయింట్ కలెక్టర్స్ కానివచ్చు, అండ్ అదర్ డిపార్ట్మెంట్స్ హెడ్స్ కానివచ్చు, everyone are involved in this campaign. ఇది ఒక్క క్యాంపెయిన్ మాత్రమే కాదు, నేను చెప్పినట్టుగా 30 రోజులు అంటే 4 వారాలండి. 4 కేటగిరీలను తీసుకున్నాం మేము. ఫర్ ఎగ్జాంపుల్ స్టార్టింగ్ వచ్చేసి కామన్ పబ్లిక్ డోర్ టు డోర్ సర్వే, సెకండ్ వచ్చేసి అగ్రికల్చర్ అండ్ అలైడ్ సెక్టర్స్, థర్డ్ వచ్చేసి హ్యూమన్ డెవలప్మెంట్ అంటే స్కూల్స్ అండ్ ఆల్సో హెల్త్ కేర్ సెంటర్స్లో జిఎస్టీ ఎలా అయితే 2.0 రిఫార్మ్స్ వచ్చాయి దానికోసం చెప్పడం అనేది. సో లాస్ట్ వీక్ వచ్చేసి ఒక షాపింగ్ ఫెస్టివల్, ఇప్పుడు మనం అమరావతిలో కూర్చున్నాము, ఐ మీన్ లైక్ విజయవాడలో కూర్చున్నాము, దీనికి ఒక అమరావతి షాపింగ్ ఫెస్టివల్ అని ఒక 1 వీక్ పాటు అలా ప్రతి హెడ్ క్వార్టర్స్లో, డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లో చేసేటట్టుగా కూడా ప్లాన్ చేస్తున్నాం. సో దిస్ ఆల్ 4 వీక్స్ 4 కేటగిరీస్ విత్ ఓన్లీ 1 కామన్ మోటో అండి, విచ్ ఈస్ సెలబ్రేషన్ ఆఫ్ సేవింగ్స్ ఆఫ్ ద కామన్ మ్యాన్. సో దట్స్ వై. అండ్ ఆల్సో 1 కరెక్షన్ అండి, మేము అప్రోచబుల్ కాదు అనేది ఇట్స్ నాట్ ట్రూ, బికాస్ ఆల్ జిఎస్టీ కి సంబంధించి ఎంత కన్ఫ్యూజన్ ఉండింది సార్. ఒక కంప్లైంట్ ఫైల్ చేయాలన్నా ట్యాక్స్ రిఫండ్ అవ్వట్లేదన్నా జనాలు వెయిట్ చేసిన రోజులు కూడా ఉన్నాయి కదా. ఇప్పుడు అది సింప్లిఫై అవుతుంది అన్నారు కాబట్టి మీరు అప్రోచబుల్ గా ఎక్కువ ఉన్నారు అన్నట్టు నేను చెప్పదలుచుకున్నాను. సార్ ఇందాక మీరు చెప్పినట్లుగా సూపర్ జిఎస్టీ సూపర్ సేవింగ్స్ అని మాట్లాడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఈ జిఎస్టీ 2.0లో కామన్ పర్సన్ కి రేట్లు అంటే చీప్ గా వచ్చే వస్తువులు ఏమేంటి సార్? నిత్యావసర వస్తువులు అని మనం అనేస్తున్నాం కదా, సో ఎలా తక్కువ పడుతున్నాయో, ఏ వస్తువులు తక్కువ పడుతున్నాయో చెప్పండి సార్. ఒకటని చెప్పలేనండి. ఇఫ్ వి స్టార్ట్ ఫ్రమ్
నేను ఎక్స్ప్లెయిన్ చేయడం స్టార్ట్ చేస్తే, ఇన్ హౌస్ హోల్డ్ ఐటమ్స్ మనం చూసుకున్నట్టయితే డైలీ మనం కన్జ్యూమ్ చేసే, మార్నింగ్ మనం లేచిన తర్వాత వాడే టూత్పేస్ట్ నుంచి కానివ్వచ్చు, సోప్స్ నుంచి కానివ్వచ్చు, దాని తర్వాత మనం తీసుకునే ఫుడ్లో కానివ్వచ్చు, దెర్ ఈస్ లాట్ మచ్ ఆఫ్ చేంజెస్ బ్రింగింగ్ ఇన్ ద ఫుడ్ వీఆర్ కన్జ్యూమింగ్, లైక్ పనీర్, లైక్ మిల్క్ అండ్ బటర్. దీస్ కైండ్ ఆఫ్ థింగ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ రెడ్యూస్డ్ ఫ్రమ్ 18% స్లాబ్ నుంచి 5% తీసుకొని వస్తున్నారు. అండ్ ఈవినింగ్ టైం మనం కన్జ్యూమ్ చేసే స్నాక్స్ కానివ్వచ్చు, దోస్ థింగ్స్ ఆర్ ఆల్సో బీయింగ్ రెడ్యూస్డ్. సో నాట్ ఓన్లీ వన్ థింగ్ ఐ కెన్ స్పెసిఫిక్లీ పాయింట్, బట్ an estimation, a conservative estimation says that in normal household is saving 1,000 rupees per month అచ్చా. on these kind of ఏదైతే ఇప్పుడు వరకు ఖర్చు చేసే దాని మీద ట్యాక్స్ పే చేసేది ఉందో దాంట్లో 1,000 రూపీస్ సేవ్ చేస్తున్నారు. అంటే ఇయర్లీ 12,000 రూపీస్. దట్ ఇంక్రీజెస్ దట్ దిస్ 12,000 కుడ్ బి స్పెంట్ సమ్వేర్ ఎల్స్ ఆర్ ఇన్వెస్టెడ్ సమ్వేర్ ఎల్స్. రైట్. దిస్ కైండ్ ఆఫ్ పవర్ ఈస్ బీయింగ్ గివెన్. ఇది జస్ట్ హౌస్ హోల్డ్ కన్సంప్షన్ కోసం మనం మాట్లాడుకుంటున్నాం. If we go and move to agriculture sector, and which is a very important sector for our India, almost 837 items are being impacted positively because of this rate change in agriculture. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు ట్రాక్టర్ పర్చేస్ చేస్తే 12% ట్యాక్స్ కట్టాలండి. అంటే 10 లక్షల రూపాయలు ఒక ట్రాక్టర్కి కొనాలనుకుంటే 1,20,000 రూపాయలు ట్యాక్స్ కట్టాల్సి ఉండేది. బట్ ఇప్పుడు దాన్ని 5%కి మార్చారు. అంటే 50,000 మాత్రమే కట్టాలి, 70,000 మిగులుతుంది ఫర్ అన్ ఫార్మర్. ఇట్ మీన్స్ నార్మల్ స్మాల్ ఫార్మర్స్ కూడా దే కుడ్ ఆస్పైర్ టు ఫైండ్ అండ్ ట్రాక్టర్, అండ్ ఇట్ హెల్ప్స్ ఇన్ మెకనైజేషన్ ఆఫ్ ద ఫార్మ్ అండి. సో ఇంప్రూవ్ ఆఫ్ ద ప్రొడ్యూస్ విల్ బి దేర్, అండ్ ఎక్స్పోర్ట్ కూడా మనకి చాలా పనికొస్తుంది, అండ్ ఆల్సో ఫుడ్ సెక్యూరిటీ కూడా చాలా పనికొస్తుంది. అదే కాకుండా స్పేర్ పార్ట్స్ ఉంటాయి ట్రాక్టర్కి. ఇట్ హ్యావ్ బిన్ రెడ్యూస్ ఫ్రమ్ 18% to 5%. అంటే 13% కట్ అయ్యింది టాక్సేషన్లో, విచ్ మీన్స్ ఏదైనా రిపేర్ అవ్వాలన్నా సరే ఇట్ ఈస్ నాట్ పాకెట్ హెవీ ఆన్ ద ఫార్మర్. సో దట్ కైండ్ ఆఫ్ థింగ్ వీ కెన్ సీ. అండ్ ఫెర్టిలైజర్కి ఇన్పుట్ వచ్చే ఐటమ్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటి మీద కూడా ట్యాక్సేషన్ తగ్గడం జరిగింది. ద్వారా ఫెర్టిలైజర్ తోలక రేట్ కూడా తగ్గుతుంది. అండ్ బయోపెస్టిసైడ్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా ట్యాక్సెస్ అనేది తగ్గిందండి. దీనివల్ల బయోపెస్టిసైడ్స్ వాడకం ఎక్కువ పెరిగితే ఆర్గానిక్ ఫార్మింగ్ ఎక్కువ పెరుగుతుంది. దానివల్ల సాయిల్ హెల్త్ ఒక 30 to 40% సాయిల్ హెల్త్ పెరిగే అవకాశం కూడా ఉంది. సో నాట్ వన్ ఐటమ్ తగ్గింది ఆర్ వన్ బెనిఫిట్ ఉంది అని కాదు. హౌస్ హోల్డ్ చూసుకున్న ఇఫ్ యు సీ ఫార్మింగ్, అండ్ మీకు చెప్పాలి అంటే ఎంఎస్ఎంఈ సెక్టర్స్ కూడా, లైక్ లేబర్ ఇంటెన్సివ్ సెక్టర్స్ అండి, లైక్ టెక్స్టైల్స్ కానివ్వచ్చు, లెదర్ కానివ్వచ్చు, వీటన్నిటి మీద కూడా ట్యాక్సేషన్స్ తగ్గింది. దీనివల్ల కన్జంప్షన్ పెరుగుతుంది, దీనివల్ల డిమాండ్ పెరుగుతుంది. సో లాట్ ఆఫ్ ఎంప్లాయ్మెంట్ విల్ బి క్రియేటెడ్, లాట్ ఆఫ్ ఎక్స్పోర్ట్స్ కెన్ బి ఆల్సో బి డన్. So there are not one kind of benefit, but there have been many benefits in many sectors. అగ్రికల్చరల్ సెక్టర్ కి ఎస్పెషల్లీ GST 2.0 చాలా హెల్ప్ అవుతుంది అన్నది గట్టిగా అర్థం అవుతుంది సార్ మీరు చెప్పిన దాని ప్రకారం. ఆబ్వియస్లీ దాంతో పాటు హౌస్ హోల్డ్ ఐటమ్స్ అన్నారు, దాని తర్వాత లేబర్ ఇంటెన్సివ్ ఇండస్ట్రీ అన్నారు. సార్ ఇప్పుడు ఎవరన్నా కార్స్ కొనాలనుకున్నా, ఎలక్ట్రానిక్స్ కొనాలనుకున్నా, ఇళ్ళు కొనాలి అని అనుకున్నా, వాళ్ళ ఆ పర్చేసెస్ మీద GST 2.0 ఇంపాక్ట్ ఎలా ఉండబోతుంది సార్? దిస్ ఈజ్ వన్ కైండ్ ఆఫ్ బూన్ టు ద మిడిల్ క్లాస్ అండ్ లోవర్ మిడిల్ క్లాస్ అనే చెప్పొచ్చు. బికాజ్ ఇప్పుడు ఏదైతే ఇప్పుడు వరకు మనం చూస్తున్న కార్ సేల్స్ ఉన్నాయో, ఫర్ ఎగ్జాంపుల్ పెట్రోల్ కార్ అయితే 1200 cc కంటే తక్కువ ఉన్న కార్స్ అన్నిటికీ కూడా 28% ఉండేది కాస్త 18%కి మారింది. అండ్ 10% రిడక్షన్ అండి. విచ్ మీన్స్ దట్ మారుతి స్విఫ్ట్ కార్ కొన్నారు అంటే ఒక 50,000 వరకు సేవింగ్ అయ్యే అవకాశం ఉంది. And each rupee saved is each rupee earned. So Correct, it means sir. that it is an earning to the middle class. 1500 cc వరకు డీజిల్ వెహికల్స్ ఏవైతే ఉన్నాయో వాటి మీద కూడా రేట్ కట్ అనేది జరిగింది. సో ఇప్పుడు కామన్ మ్యాన్ తాలూకా ఆస్పిరేషన్ ఏదైతే ఉంటుందో టు గో ఇన్ హిజ్ ఓన్ వెహికల్ కైండ్ ఆఫ్ థింగ్, దట్ ఈస్ మోర్ యాక్సెసిబుల్ అనే చెప్పొచ్చు. దట్ ఈస్ విజిబుల్ ఇన్ ద రీసెంట్ సేల్స్ ఆఫ్ దసరా సేల్స్ అని కూడా చెప్పొచ్చు. ఆటోమొబైల్ సేల్స్ హ్యావ్ స్కై రాకెటెడ్ లైక్ నాట్ డన్ ఇన్ ప్రీవియస్ మెనీ ఇయర్స్. So that change in the rate and the demand is being visible now. సార్ హౌస్ హోల్డ్ అప్లయన్సెస్ అండ్ హౌస్ హోల్డ్ వాడుకునే వాటి మీద, ఎసెన్షియల్స్ మీద రేట్స్ తగ్గుతున్నాయి అని మాట్లాడుతున్నాము. ఈక్వల్లీ లగ్జరీ ఐటమ్స్ మీద GST 2.0 వల్ల రేట్స్ పెరుగుతున్నాయి అని చెప్తున్నారు. అంటే ఇది ఇండైరెక్ట్ గా కామన్ మ్యాన్ కి రేట్లు తగ్గినట్ట, లేకపోతే మిడిల్ క్లాస్ బడ్జెట్ మీద భారం పడినట్ట? సో నేను ఇందాక చెప్పినట్టుగా ఓన్లీ 5% 12% కాకుండా దెర్ ఇస్ వన్ మోర్ స్లాబ్ అండి, 40%, విచ్ ఈస్ ఆల్సో కాల్డ్ యాజ్ డీమెరిట్ ట్యాక్స్ ఆర్ సిన్ ట్యాక్స్. సో మీరు అడిగినట్టుగా సిన్ ట్యాక్స్ అంటే ఏంటి అంటే, దీస్ ఆర్ గూడ్స్ విచ్ ఆర్ నాట్ గుడ్ ఫర్ ద సొసైటీ
ఐ మీన్ లైక్ ఇండివిజువల్ కన్జ్యూమ్ చేస్తారు స్టిల్, బట్ ద థింగ్ ఈజ్ లైక్ టొబాకో కానివ్వచ్చు, గుట్కా కానివ్వచ్చు, సిగరెట్స్ కానివ్వచ్చు. సో వీటన్నిటి మీద కూడా టాక్సేషన్ అనేది పెంచడం జరిగింది, విచ్ విల్ మోస్ట్లీ డిస్కరేజ్ ద పీపుల్ హూ ఆర్ యూజింగ్ దెమ్. అండ్ దీనివల్ల కొంచెం ఇట్ విల్ బెనిఫిట్ ద ఐ మీన్ లైక్ ఎక్స్చెకర్ ఆల్సో టు గ్యాదర్ మోర్ మనీ. అంటే ఇప్పుడు ఈ లిక్కర్ మీద కూడా ట్యాక్స్, లగ్జరీ ఐటమ్ కింద ట్యాక్సే పడుతుందా సార్? జిఎస్టీ పెరిగిన ట్యాక్సే పడుతుందా అయితే? లిక్కర్ మీద జిఎస్టీ ఉండదండి. లిక్కర్ ఈజ్ అవుట్ ఆఫ్ జిఎస్టీ. లిక్కర్ ఈజ్ స్టిల్ ఇన్ వ్యాట్ సిస్టమ్. సో లిక్కర్ అండ్ పెట్రోలియం అండ్ డీజిల్ ప్రొడక్ట్స్ ఆర్ నాట్ అండర్ జిఎస్టీ. సరే, ఈ జిఎస్టీ 2.0 వల్ల పాలు, పన్నీరు ఇలాంటి నిత్యావసర వస్తువుల మీద జిఎస్టీ తగ్గడం వల్ల రేట్లు తగ్గాయి అని చెప్తున్నారు కదా. మరి పెట్రోలు, డీజిల్ ఇవి కూడా నిత్యావసరాలే కదా సార్, వీటి మీద ఎందుకు జిఎస్టీ లేదు? మందు మాక్సిమం రెవెన్యూ స్టేట్ గవర్నమెంట్కి వస్తూ ఉంటుంది. మరి ఇది లగ్జరీ ఐటమ్ కిందకి వస్తే దీని మీద కూడా రేట్ పెరగాలి కదా సార్, మరి దీని మీద ఎందుకు జిఎస్టీ లేదు? మనం 2017లో ఏదైతే మనం టాక్సేషన్ అన్ని కలిపి ఒక జిఎస్టీకి తీసుకొని వచ్చేటప్పుడే వీ హ్యావ్ ఎగ్జంప్టెడ్ దిస్ పెట్రోలియం, డీజిల్ అండ్ ఆల్సో ఈ లిక్కర్ అనేది జిఎస్టీలోకి తీసుకొని రాలేదండి. బికాస్ స్టేట్ గవర్నమెంట్స్ వాళ్ళ రెవెన్యూ దే విల్ బి ఐ మీన్ లైక్ టాక్సేషన్ దాని నుంచి తీస్తారు కాబట్టి, నాట్ ఐ మీన్ లైక్ ఇప్పుడు జిఎస్టీలో ఏం చేంజ్ చేయించాలన్నా సరే ఆల్ ద స్టేట్ గవర్నమెంట్స్ అండ్ ఆల్ ద సెంట్రల్ గవర్నమెంట్ హ్యాస్ టు అగ్రీ ఆన్ సేమ్ పేజ్లో ఉండాలి అందరూ కూడా. కానీ వీటిలో ఇఫ్ సంథింగ్ హ్యాస్ టు బి చేంజ్డ్, I mean like they cannot always do that change accordingly కాబట్టి, so they are I mean like revenue concerns ఉన్నాయి కొన్ని. So state governments have left them out of this GST bracket and these items are not in GST bracket కాబట్టి ఈ 2.0 వర్తించట్లేదు. రైట్ సార్. అయితే ఈ 2.0 వర్షన్ ఆఫ్ జిఎస్టీలో సార్ బిజినెస్ చేసే వాళ్ళకి ఏ రకంగా హెల్ప్ అవ్వబోతుంది సార్? సో నేను ఇందాక చెప్పినట్టు రేట్ రేషనలైజేషన్ విచ్ ఆర్ ద స్లాబ్స్ 4 నుంచి 2కి తగ్గించారు అని చెప్పాను. దాంట్లో ఒక మనం చూసుకున్నట్టయితే దెర్ ఆర్ లాట్ మచ్ ఆఫ్ సేవింగ్స్ ఫర్ అన్ హౌస్ హోల్డ్, కామన్ పబ్లిక్. దానివల్ల పర్చేసింగ్ పవర్ పెరుగుతుందండి హౌస్ హోల్డ్కి. సో దీనివల్ల డిమాండ్ అనేది పెరుగుతుంది. ఇది ఒక ఆస్పెక్ట్ పక్కన పెట్టుకుంటే, సెకండ్ థింగ్ ఈ స్ట్రక్చరల్ చేంజెస్ కూడా కొన్ని తీసుకొని వచ్చాము ఇన్ దిస్ జిఎస్టీ 2.0. ఇప్పటి వరకు వీళ్ళు ఫైల్ చేసే ప్రతి మంత్ జిఎస్టీఆర్ 3B రిటర్న్స్ ఫైల్ చేయాలండి. సో ఇప్పుడు నుంచి 2.0లో ప్రీఫిల్డ్ అంటే వీళ్ళు చేసిన ట్రాన్సాక్షన్స్ బట్టి ఇప్పటి వరకు వీళ్ళు కొన్ని అమ్మిన సామాన్లు బట్టి ప్రీఫిల్డ్ రిటర్న్ వస్తుంది. సో విచ్ విల్ డిక్రీజ్ ద కాంప్లయన్స్ కాస్ట్ విచ్ దే ఆర్ హ్యావింగ్. అండ్ ఆల్సో ఇప్పటి వరకు నేను చెప్పినట్టుగా 4 స్లాబ్స్ ఉండేవి కదండి. సో దెర్ వాజ్ అ లాట్ ఆఫ్ కన్ఫ్యూజన్ అమాంగ్ బిజినెస్ కమ్యూనిటీస్ విచ్ హ్యాస్ టు బి గాన్ ఇన్ విచ్ స్లాబ్ అన్నట్టు. బట్ ఇది తెచ్చిన తర్వాత ఆ కాంప్లయన్స్ అండ్ ఆ కన్ఫ్యూజన్ అనేది కొంచెం మనం తీయగలుగుతున్నాం ఫ్రమ్ ద బిజినెస్ కమ్యూనిటీస్. అండ్ ఆల్సో ఇప్పుడు రిఫండ్స్ కూడా మేము కొంచెం ఫాస్ట్గా ఇస్తున్నామండి. సో ప్రీవియస్లీ ఎంత ఉంది సార్ ఇప్పటి వరకు మనకి బ్యాక్లాగ్ రిఫండ్స్ క్లియర్ చేయాల్సినవి బిజినెస్ వాళ్ళకి సంబంధించి ఈ జిఎస్టీ స్పెసిఫిక్ గా? అది వేరీస్ అండి, బికాజ్ ఇట్ ఈస్ నాట్ లైక్ మొత్తం కలుపుకొని రిఫండ్ అన్నది ఉండదు. ఇప్పుడు వరకు 60 daysలో ఇచ్చేవాళ్ళమి, దాన్ని ఇప్పుడు 7 daysలోనే మేము ఫాస్ట్గా ఇవ్వడం అనేది జరుగుతుంది ఎవరైతే ఎక్స్పోర్ట్స్ చేస్తున్నారో వాళ్ళకి. అండ్ ఆల్సో రిజిస్ట్రేషన్ కూడా, బికాజ్ నార్మల్ ఇప్పుడు ఎంఎస్ఎంఈస్ ఉంటాయండి, స్మాల్ అండ్ మీడియం ఎంటర్ప్రైజెస్, వీళ్ళందరూ కూడా ఫార్మలైజేషన్ చేయాలంటే వాళ్ళకి రిజిస్ట్రేషన్ తీసుకోవాలి. ఈ రిజిస్ట్రేషన్ ఇప్పటి వరకు కొంచెం లేట్ అయ్యేది, ఒక 1-2 weeks పట్టేది ఏదైనా క్వరీ చేస్తే. బట్ ఇప్పుడు వాళ్ళు అంతా కూడా కరెక్ట్గా ఉంది, దేర్ ఆర్ సబ్మిటింగ్ గుడ్ డాక్యుమెంట్స్ అంటే విత్ ఇన్ 3 days వీఆర్ గివింగ్ ద రిజిస్ట్రేషన్. ఇట్ మీన్స్ మోర్ అండ్ మోర్ ఆఫ్ ఎంఎస్ఎంఈస్ విల్ బి కమింగ్ ఇన్ టు దిస్ ఫార్మల్ థింగ్. అండ్ వీ కెన్ ఒక్కసారి ఫార్మలైజేషన్ అయిన తర్వాత దే విల్ బి ఎలిజిబుల్ ఫర్ మోర్ డోర్స్ విల్ బి ఓపెన్ ఫర్ దెమ్. బ్యాంక్ క్రెడిట్ కానివ్వచ్చు, ఇతరత్ర లోన్స్ కానివ్వచ్చు, అన్నిటికీ దే విల్ బి ఎలిజిబుల్. లార్జర్ పిక్చర్ లో ఆలోచిస్తుంటే మీరు చెప్పినవన్నీ చాలా పాజిటివ్ గా అనిపిస్తున్నాయి, కానీ మీరు చెప్పినటువంటి ఆ ప్రీ ఫిల్డ్ సెటప్ కానివ్వచ్చు, లేకపోతే కాంప్లైంట్స్ ఈజీ అవుతుంది అని అంటున్నారు. ఇదంతా ఫేస్ చేయడానికి బిజినెస్ చేసే ఒక సాధారణ వ్యక్తి రెడీగా ఉన్నాడా సార్? ఇస్ ద స్టేట్ గవర్నమెంట్ సో ప్రిపేర్డ్ ఎనఫ్ టు యాక్సెప్ట్ ది చేంజ్ ఇమీడియట్లీ అండ్ ఇన్స్టెంట్లీ సార్? మీరు ఒక 1 month దివాళీ నుంచి ఇదంతా అమల్లోకి వస్తుంది అంటున్నారు. ఇస్ ద పబ్లిక్ నోన్ అబౌట్ ఇట్? జనాలు అవేర్ గా ఉన్నారా సార్? రెడీగా ఉన్నారా యాక్సెప్ట్ చేయడానికి, స్టార్ట్ చేయడానికి? జనాలకి అంటే కామన్ పబ్లిక్ అయితే తెలియకపోవచ్చు అండి, బికాజ్ ఈ చేంజ్ అనేది వాళ్ళు వెళ్ళి ఒక పర్చేస్ చేసినా కొన్నిసార్లు ఆ రేట్ తగ్గిందో లేదని తెలియకపోవచ్చు. మన ఈ ప్రయత్నం ఏంటి అంటే మోర్ అండ్ మోర్ కామన్ పబ్లిక్కి రీచ్ అవ్వాలని చెప్పి మోర్ అండ్ మోర్ డోర్ టు డోర్ సర్వీస్ కానివ్వచ్చు ఇప్పుడు సూపర్ సేవింగ్స్, సూపర్ జిఎస్టీలో, అండ్ మోర్ అండ్ మోర్ ట్రాక్టర్ ర్యాలీస్ కానివ్వచ్చు, లేకపోతే మీటింగ్స్ కానివ్వచ్చు, స్పెషల్ అవేర్నెస్ మీటింగ్స్ కానివ్వచ్చు, ఇవన్నీ జరుపుతున్నాము. బట్ బిజినెస్ కమ్యూనిటీ ఈజ్ అవేర్ అండి. ఈ చేంజెస్ అన్ని కూడా వాళ్ళు ఫాలో అప్ అవుతుంటారు. ఎక్స్ట్రాగా వాళ్ళకి పేపర్ వర్క్
లోడ్ తగ్గితే తగ్గొచ్చు కాక డిజిటల్ లోడ్ పెరిగినట్లుగా అనిపించట్లేదా సార్? లేదు, ఇప్పుడు వరకు కూడా అంతా డిజిటల్లోనే జరిగేదండి. మోస్ట్లీ దే ఆర్ డూయింగ్ ఇట్, అది రిటర్న్ ఫైలింగ్స్ అన్నీ కూడా డిజిటల్లోనే జరిగేవి. బట్ ఇప్పుడు వరకు ఇవన్నీ కొంచెం యాజ్ ఐ హ్యావ్ మెన్షన్డ్, ఈ స్లాబ్స్ ఉండడం కానీ, రిటర్న్ ఫైల్ చేసేటప్పుడు వాళ్ళే హ్యావ్ టు ఫిల్ ఈచ్ అండ్ ఎవ్రీ డీటెయిల్ కానివ్వచ్చు. సో ఇవన్నీ తగ్గుతున్నందువల్ల వాళ్ళ మీద బర్డెన్ తగ్గుతుందే కదా తప్పించి ఇది ఎక్కువ కన్ఫ్యూజన్ ఉండదు అంటున్నారు మీరు. కన్ఫ్యూజన్ ఎక్కువ ఉండదు, అండ్ ఆల్సో కొంచెం వాళ్ళు చేసే పని కూడా తగ్గుతుంది. సార్, ఇప్పుడు దొంగతనాలు జరిగినా లేకపోతే ఫేక్ బిల్లింగ్ జరిగినా వీటిని నివారించడానికి ఈ జిఎస్టీ 2.0లో అధికారులు ప్రత్యేకంగా ఏమైనా దృష్టి పెట్టారా? ఆడిట్ అనేది ఏఐ ఎనేబుల్డ్ అయ్యిందండి. సో ఇప్పుడు చేంజెస్ ఆర్ కమింగ్ ఇన్ లాట్ మెనీ సెక్టర్స్ కాబట్టి దిస్ ఏఐ ప్రకారం మనం ఆడిట్ చేయడం జరుగుతుంది. సో ఏదైనా సరే ఇప్పుడు మనకి ఇలాంటి ఫేక్ ఐటీసీ ట్రేడింగ్ బిల్స్ కానీ ఏదైనా చేసే బిజినెస్ ఉంటే వాటిని మనం ఫాస్ట్గా మనం దాన్ని డిడక్ట్ చేసే అవకాశం ఉంటుంది. తద్వారా దాని మీద చర్య తీసుకునే అవకాశం ఉంటుందండి. సో ఈ స్పెసిఫిక్ గా అది మెన్షన్ చేసిందా సార్ 2.0లో? యా అండి. సో 2.0 మనం కామన్ పబ్లిక్ అయితే రేట్ రేషనలైజేషన్ కోసం ఎక్కువ చెప్తున్నాం, బట్ ఇట్ ఈస్ నాట్ ఓన్లీ అబౌట్ రేట్ రేషనలైజేషన్, ఎగ్జాక్ట్లీ. ఇట్ ఈస్ ఆల్సో అబౌట్ స్ట్రక్చరల్ చేంజెస్. నేను చెప్పిన చేంజెస్ అన్ని కూడా ఇంకా ఉన్నాయి దాంట్లో. సార్, ఇప్పుడు ఈ జిఎస్టీని స్టేట్ గవర్నమెంట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ ఎలా షేర్ చేసుకుంటాయి సార్ మధ్యలో? వాట్ హ్యాపెన్స్, మనం కట్టిన జిఎస్టీ ఏం జరుగుతుంది అసలు దానికి? సో కట్టిన జిఎస్టీ ఇట్ ఈస్ కన్జంప్షన్ లెడ్ జిఎస్టీ అండి. సో ఏదైనా ఎక్కడ కన్జ్యూమ్ అవుతుంది అనే దాని మీద మేజర్ షేర్ అనేది ఉంటుంది. సో మన జిఎస్టీ ప్రతిదీ కూడా దెర్ ఆర్ 2 కాంపోనెంట్స్ ఆఫ్ ఇట్. సో సిజిఎస్టీ అండ్ ఎస్జిఎస్టీ బోత్ ఆర్ హాఫ్ ఆఫ్ కాంపోనెంట్స్, బట్ దెర్ ఈస్ వన్ మోర్ కాంపోనెంట్ కాల్ ఎస్ ఐజిఎస్టీ, విచ్ ఈస్ లైక్ ఇంటర్ స్టేట్ సప్లై. అయితే ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ నుంచి ఏదైనా మ్యానుఫ్యాక్చరింగ్ చేసి వేరే స్టేట్కి తీసుకెళ్తే ఎక్కడైతే కన్జ్యూమ్ అవుతుందో ఆ స్టేట్ విల్ బి టేకింగ్ ద మేజర్ షేర్ అండి. సో ఆ విధంగా దేర్ విల్ బి షేరింగ్ బిట్వీన్ ట్యాక్సెస్. ఇప్పుడు ఈ జిఎస్టీ తగ్గడం వల్ల కామన్ మ్యాన్ మీద భారం తగ్గుతుంది, ప్రైసెస్ అన్ని తగ్గుతున్నాయి అని మాట్లాడుతున్నాం కదా సార్. రేపటి రోజున గవర్నమెంట్ రెవెన్యూ డ్రాప్ అయ్యి తిరిగి మళ్ళీ ఏదో ట్యాక్స్ పేరుతో హైక్ వచ్చే అవకాశాలు కూడా ఉన్నాయా సార్ ఫ్యూచర్ లో? అది కూడా మనం ఎక్స్పెక్ట్ చేయాలా? అయితే థియరిటికల్లీ దేర్ ఇస్ వన్ థింగ్ కాల్డ్ యాజ్ లాఫర్ కర్వ్ ప్రిన్సిపల్ అండి. సో ఇది ఏం చెప్తుంది అంటే, మీరు ఒక కామన్ పబ్లిక్ మీద అమాంతం మీరు ట్యాక్సేషన్ పెంచితే, ట్యాక్స్ స్లాబ్ పెంచితే స్టార్టింగ్లో గవర్నమెంట్కి రెవెన్యూ చాలా ఎక్కువ రావచ్చు, బట్ లేటర్ ఆన్ అది తగ్గిపోతుంది బికాస్ చాలా మంది ట్యాక్స్ కట్టడం మానేస్తారు కాబట్టి. బట్ వాట్ హ్యాపెన్స్ ఇఫ్ యూ రెడ్యూస్ ఇట్ టు అన్ వెరీ సఫిషియంట్ గుడ్ మినిమం రీజనబుల్ రేట్ అంటే చాలా మంది కట్టడానికి ముందు వస్తారు, చాలా మంది అది కట్టి దాన్ని సదుపాయం తీసుకోవడానికి ముందుకు వస్తారు. సో స్టార్టింగ్లో డిప్ కనిపించినా సరే లేటర్ ఆన్ ఇట్ విల్ గో ఇన్ టు అన్ గుడ్ కైండ్ ఆఫ్ థింగ్. మీరు ఇంటర్నేషనల్ ఎగ్జాంపుల్స్ తీసుకుంటే కూడా ఆస్ట్రేలియా అండ్ సింగపూర్లో కూడా తీసుకుంటే స్టార్టింగ్లో దేర్ విల్ బి ఎ డిప్ అండి, బట్ లేటర్ ఆన్ యూ విల్ సీ అన్ ఇంక్రీజ్ కైండ్ ఆఫ్ థింగ్. సో మనం కూడా ఎస్టిమేటెడ్ ఒక 40,000 crores లాస్ వస్తుంది అనే టైప్లో వీఆర్ దేర్ స్టార్టింగ్లో, బట్ లేటర్ ఆన్ ఇట్ విల్ డెఫినెట్లీ బీ we will be recouping and we will be coming to an moderate rate. ఇప్పుడు రేట్లు తగ్గుతాయి అని మాట్లాడుతున్నాం కదా. ఈ జిఎస్టీ అమల్లోకి వచ్చినప్పటి నుంచి 2.0 వర్షన్ మనకి ప్రైస్ ట్యాగ్స్ అన్ని కూడా మారిపోతాయా సార్? అంటే కేజీ 200 రూపాయలు ఉండే ఇవాళ రోజున కందిపప్పు రేపటి రోజున ఇంకా తగ్గిపోతుందా? ప్రతి నిత్యావసర వస్తువు రేటు ప్రైస్ ట్యాగ్స్ మీద కూడా తగ్గుతుందా? ఆర్ అది కేవలం ఆ బిజినెస్ రన్ చేసే వాళ్ళకి మాత్రమే, బిల్లింగ్ లో మాత్రమే కనపడే చేంజా? అది కూడా ఒక కన్ఫ్యూజన్ ఉంటుంది కదా సార్, బికాస్ తగ్గుతాయి అని మాట్లాడుతున్నాం మనం. యాక్చువల్లీ ఇదే పెద్ద కన్ఫ్యూజన్ అండి, బికాజ్ బిజినెసెస్ కూడా అండ్ కామన్ పబ్లిక్ కూడా ఎలా దీన్ని మనం చేస్తామనేది ఉండేది. సో నేను మీకు చెప్పిన డేట్ గుర్తుంటే 22nd సెప్టెంబర్ నుంచి మనకి ఇది వచ్చిందంటే 21st నైట్ 12 AM దాటిన తర్వాత నుంచి దిస్ ఈస్ కమింగ్ ఇన్ టు పిక్చర్. సో మనం ఎప్పుడైనా చూసుకోవాల్సింది దిస్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ టాక్సేషన్ వెన్ ద టైమ్ ఆఫ్ సప్లై ఎప్పుడు జరుగుతుంది అనేది చూసుకోవాలి మనం. సో ఇప్పుడు వరకు వచ్చేసినవి అంటే మ్యానుఫ్యాక్చరర్ చేసేసి డీలర్కి ఇచ్చేసాడు అండ్ డీలర్ అమ్ముతున్నాడు. సో వాటి మీద మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ చేంజ్ చేయడానికి పాసిబిలిటీ లేదు. అండ్ ఒక ప్రొవిజన్ కల్పించింది ఏంటి అంటే, యూ కెన్ స్టాంప్ ద న్యూ ఎంఆర్పి ఏదైతే ఉంటుందో అది స్టాంప్ చేయండి అని అన్నారు. బట్ ఈచ్ అండ్ ఎవ్రీ గుడ్ ఇప్పుడు జనరల్ స్టోర్కి వెళ్తే 1000 సామాన్లు ఉంటాయి, 2000 సామాన్లు ఉంటాయి, అన్నిటి మీద స్టాంప్ వేసి చేయాలంటే కష్టం. సో ఇట్ హ్యావ్ బిన్ గివెన్ ఇన్ ఆప్షనల్ మేనర్, ఇట్ ఈస్ నాట్ కంపల్సరీ. బట్ వెన్ యూ ఆర్ డూయింగ్ బిల్లింగ్ చేస్తే మాత్రం 22nd సెప్టెంబర్ నుంచి మేక్ ష్యూర్ దట్ ద జిఎస్టీ ట్యాక్స్ రేట్ కట్ విచ్ హ్యావ్ బిన్ దేర్ అది మీరు బిజినెస్ చేసే వాడికి నష్టం లేదా సార్? మరి లేదండి, దేర్ ఈస్ వన్ థింగ్ కాల్డ్ యాజ్ ఐటీసీ క్రెడిట్ అనేది వస్తుంది ఒకటి. సో నేను 12% కట్టాను అనుకోండి ఫర్ ఎగ్జాంపుల్ గవర్నమెంట్కి ట్యాక్స్, మీకు అమ్మేటప్పుడు మాత్రం 5% కట్టానంటే ఆ 7% ఏదైతే ఎక్సెస్ అమౌంట్ ఉంటుందో అది నా క్రెడిట్ రిజిస్టర్లో ఉంటుంది. సో నెక్స్ట్ టైం నేను ట్యాక్స్ కట్టేటప్పుడు దాన్ని నేను వాడుకోవచ్చు. సో బిజినెస్ కమ్యూనిటీకి ఎటువంటి నష్టం లేదు.
అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ కూడా ఏం సౌలభ్యం కల్పించిందంటే ఇప్పటి వరకు ఈ మ్యానుఫ్యాక్చరింగ్ ఏవైతే దట్ మెటీరియల్ ఉంటుందో దాని మీద మీరు ఒకవేళ మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ అండ్ ఎంఆర్పి కూడా మీరు వేసేసి ఉంటే దెన్ మేక్ ష్యూర్ దట్ దిస్ ఈస్ బీయింగ్ ఎగ్జాస్టెడ్ బై మార్చ్ 2026. యు ఆర్ యూజింగ్ ఇట్ టిల్ మార్చ్ 2026 అండ్ ఆఫ్టర్ దట్ వాట్ ఎవర్ ఈస్ ద బిఫోర్ డేట్ అక్కడ నుంచి యూ హ్యావ్ టు మేక్ షూర్ దట్ ద ఎంఆర్పి కట్ హ్యాస్ టు ప్రింటెడ్ ఆన్ ఇట్. అచ్చా అచ్చా, సో కొంత టైం ఇచ్చారు, దాని తర్వాత నుంచి ఎంఆర్పీలు ప్రింట్ అవుతాయి. అండ్ ఆల్సో 22 సెప్టెంబర్ తర్వాత నుంచి మ్యానుఫ్యాక్చర్ చేసే ఎవరు కూడా మ్యానుఫ్యాక్చరింగ్ డేట్ 23 సెప్టెంబర్ ఉందనుకోండి, ద రేట్ హ్యాస్ టు రెడ్యూస్. ఇట్ కెనాట్ బి ద సేమ్, ఇట్ కెనాట్ గో విత్ ద ప్రీవియస్ రేట్ విచ్ వాస్ దేర్. చాలా క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు సార్. దిస్ ఇస్ మాక్సిమం కన్ఫ్యూజన్ చాలా మందిలో ఉన్నది. సార్ ఈ జిఎస్టీ 2.0 వల్ల కన్స్ట్రక్షన్ సెక్టర్ మీద ఎలాంటి ఇంపాక్ట్ ఉండొచ్చు? ఇసుక, సిమెంట్ రేట్లు, దీనికి సంబంధించి ఏం చెప్తారు సార్? జిఎస్టీ 2.0 కన్స్ట్రక్షన్ సెక్టర్ అండ్ ఆల్సో ఎవరైతే ఇల్లు కొనాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా హెల్ప్ అవుతుందని మేము ఆశిస్తున్నాము. ఎందుకంటే సిమెంట్ రేట్ కూడా ఇప్పుడు 28% ట్యాక్సేషన్ ఏదైతే ఉండేదో దాని మీద 10% కట్ అయ్యి 18%కి వచ్చిందండి. అండ్ ఆల్సో ఇంటీరియర్ డిజైనింగ్లో వాడే వస్తువులు లాంటివి టైల్స్ కానివ్వచ్చు, మార్బుల్స్ కానివ్వచ్చు, వీటి మీద కూడా 28% నుంచి 18% వరకు అయ్యింది. అండ్ ఈ కన్స్ట్రక్షన్ మెటీరియల్ ఏదైతే ఉందో బ్రిక్స్ కానివ్వచ్చు, దీస్ ఆర్ ఆల్సో బీయింగ్ నౌ ట్యాక్స్డ్ at 5% రేట్. సో దిస్ విల్ గివ్ ఓవరాల్ మన మధ్యతరగతి కానివ్వచ్చు, అఫోర్డబుల్ హౌసింగ్ ఎవరైతే చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా వరకు దట్ రేట్ చేంజ్ విల్ బి సీన్. ఓవరాల్ హౌసింగ్లో కూడా 1 to 1.5% వరకు డిప్ ఉండొచ్చు అనేది మనం వీఆర్ ఎక్స్పెక్టింగ్, విచ్ ఈస్ లైక్ లాట్ వెన్ సీన్ ఇన్ అన్ లార్జర్ నెంబర్ అండి. సో దట్ కైండ్ ఆఫ్ ఐ మీన్ లైక్ ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్, బెనిఫిట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ అండి. సార్ ఇప్పుడు జిఎస్టీ పోర్టల్లో రిటర్న్ ఫైల్ చేయాలి అని అనుకునే దానికి ఏమన్నా టైం లిమిట్ ఏమన్నా ఉందా సార్? ఈ టైం లిమిట్ దాటిపోతే పెనాల్టీ పడుతుంది, అట్లా ఏమన్నా ఉన్నాయా? ఎవ్రీ మంత్ అండి దే హ్యావ్ టు ఫైల్ ఇట్ బై 20th జిఎస్టీ 3B అనేది. సో బట్ ఇఫ్ దే ఆర్ ఎక్సీడింగ్ పర్ మంత్ 500 అనేది లేట్ ఫీజ్ పడుతుంది. సో దట్ విల్ బి దేర్ అండ్ బిజినెస్ కమ్యూనిటీ ఈస్ మచ్ అవేర్ అబౌట్ ఇట్ అండి. సార్ 1 point to conclude the whole interview, ఫైనల్లీ జిఎస్టీ 2.0 ఒక మధ్యతరగతి మనిషికి అది ఒక వరమే అంటున్నారు, కానీ ఎలాంటి కన్ఫ్యూజన్స్, ఇతరత్ర హైకులు, ట్యాక్సులు పేరుతో ఒక సామాన్యుడిని లూటీ చేయట్లేదు అన్నది అర్థం చేసుకోవచ్చా? ఫైనల్ గా ఏం చెప్తారు జిఎస్టీ 2.0? జిఎస్టీ 2.0 అనేది ఒక చాలా మంచి చేంజ్ ఇన్ ద ఇండైరెక్ట్ టాక్సేషన్ సిస్టమ్. సో వీ హ్యావ్ టు వెల్కమ్ ఇట్ వెరీ విత్ వైడ్ హ్యాండ్స్, బికాస్ దీని తాలూకా ఇంప్లికేషన్స్ అనేవి ఆన్ పేపర్ అండ్ ఆల్సో ఇన్ ప్రాక్టికల్ ఇట్ సీమ్స్ వెరీ గుడ్. సో దాన్ని మనం చేంజ్ని యాక్సెప్ట్ చేసి దాన్ని ఈ చేంజ్ కూడా ఎప్పుడు అవుతుంది అంటే దిస్ బెనిఫిట్స్ హ్యాస్ టు పాస్ టు ద కామన్ మ్యాన్ అండి. సో నేను ఏదైతే రేట్ చేంజెస్ చెప్పాను ఎవ్రీథింగ్ దిస్ గోస్ టు ద కామన్ మ్యాన్. కామన్ మ్యాన్ విల్ హ్యావ్ మోర్ మనీ to invest back in the market itself. Right. The market becomes vibrant. It opens for more startups and more MSMEs, which makes it to be a virtuous cycle. And so for this virtuous cycle to open, this law is to pass on the benefit to the common public. వండర్ఫుల్ సార్. మేబీ చిన్నప్పుడు చిన్న చిన్న మిస్టేక్స్, నడిచే లోపు కింద పడిపోవడం కానీ అట్లాంటివి ఏమైనా జరుగుతాయి, అలా ఈ 2.0 వర్షన్ ఆఫ్ జిఎస్టీని జనాలు యూజ్ చేసేటప్పుడు ఇనీషియల్ గా ఏదైనా చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే రావచ్చు గాక, మేబీ బికాస్ ఆఫ్ ద న్యూ థింగ్ విచ్ ఇస్ గెటింగ్ అడాప్టెడ్ ఆర్ యాక్సెప్టెడ్ బై ది పబ్లిక్. బట్ అదర్వైజ్ ఆన్ లార్జర్ పిక్చర్ ఇది డెఫినెట్లీ ఒక కామన్ మ్యాన్ కి హెల్ప్ అవుతుంది అని నమ్ముతున్నాం. సార్ థ్యాంక్ యూ సో మచ్. జిఎస్టీ 2.0 గురించి చాలా డీటెయిల్డ్ గా అండ్ చాలా సింప్లిఫైడ్ వర్షన్ ఎక్స్ప్లెయిన్ చేసినారు. థ్యాంక్ యూ అండి.